తనమ్మ ఈరోజు నాకు చికెన్ మజ్జిగ పులుసు కావాలి. చికెన్ మజ్జిగ పులుసు. చికెన్ మజ్జిగ పులుసా? మజ్జిగ పులుసు సెపరేట్, చికెన్ సెపరేట్. చికెన్ మజ్జిగ పులుసు డిష్. ఇది మన గోదావరి జిల్లాలో ఫేమస్ డిష్. ఇంత ఫేమస్ డిష్ తెలియపడం పెడతాను నీకు. ఎక్సలెంట్ చికెన్ మజ్జిగ పులుసు, ద సూపర్ కాంబినేషన్. ఇది తెలీదా నీకు? ఓకే, ఇది తెలుసుకొని చెయ్యి. అయితే చికెన్ మజ్జిగ పులుసు విత్ బగార్ రైస్ అండ్ చికెన్ కర్రీ, ఈ 3 బా సగం దీంతో సగం దాంతో చితకబాదేస్తా ఫుడ్ ఈరోజు. చేసేస్తావా? ఓకే. సో రాజీవ్ అడిగిన దాని ప్రకారం చికెన్, ఈరోజు మా వారు అడిగిన దాని ప్రకారం చికెన్ మజ్జిగ పులుసుకి కొంచెం కర్రీ అండ్ చికెన్ కర్రీకి కొంచెం కర్రీ. ఫస్ట్ దీన్ని క్లీన్ చేసుకొని 2 మ్యారినేట్ చేసుకుందాం. ఓకే, హాఫ్ కేజీ ఫస్ట్ చికెన్ కడుక్కోవాలి మంచిగా. నేను బగారా రైస్ కోసం సేమ్ కప్తో 3 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నా. అండ్ తీసుకొని బాగా వాటిని వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాటర్ ఫుల్గా వేసుకొని పక్కన ఉంచేయాలి. కొంచెం నానబెట్టుకోవాలి ఆ బియ్యాన్ని. ఈలోపు కుక్కర్ తీసుకొని దాని లోపల ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నా. నెయ్యి వేసుకొని పైన చూపిస్తున్న ప్లేట్లో చూపిస్తున్న వాటి పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదు. పచ్చిమిర్చి, షాజీరా, ఇంకేదో కాయలా ఉంది అది, అవన్నీ వేసేసాను. వేసేసి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసేయాలి. మొత్తం స్ట్రైట్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ అవన్నీ వేసి అవి కొంచెం ఆనియన్స్ అన్నీ మగ్గిపోయాక లైట్గా ఉప్పు వేసుకుందా. ఉప్పు వేసుకొని అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను మర్చిపోయాను వేయడం, అందులో మీరు తప్పకుండా వేసుకోండి. ఇదంతా వేసి కాస్త ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా బాస్మతి రైస్, ఆ బాస్మతి రైస్ కూడా తీసుకొని ఈ కుక్కర్లో వేసేయాలి. వేసేసి ఆ బాస్మతి రైస్తో పాటు ఆ మసాలా ఆల్రెడీ వేసుకున్నాం కదా అవన్నీ కూడా ఒక 2 మినిట్స్ వరకు ఫుల్గా ఫ్రై అయ్యేలాగా లో ఫ్లేమ్లోనే బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత నేను ఏ గ్లాస్తో అయితే బాస్మతి రైస్ తీసుకున్నానో ఆ గ్లాస్తోనే 1:2 రేషియోలో, అంటే 3 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కదా నేను. సో 6 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి దానికి, మనకి రైస్ కుక్ అవ్వాలి అంటే. సో కొలత చేసుకుంటున్నా 1 2 3 4 5 6 అని చెప్పి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అలా వేసేసి పుదీనా, మింట్ లీవ్స్ కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ చూసుకోండి మీకు సరిపోతుందో లేదో. దాంతోపాటు సాల్ట్ కూడా వేసేసి కుక్కర్ విజల్ పెట్టేసేయాలి. నార్మల్గా మనం రైస్కి అయితే 3 విజిల్స్ పెట్టుకుంటాం కదా, బట్ ఇక్కడ బిర్యానీ రైస్ అంటే బగారా రైస్ కానీ బిర్యానీ రైస్ కానీ ఏదైనా సరే మనకి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 3 వరకు వద్దు. 3 వరకు వస్తే మాడిపోతుంది అండ్ మెత్తగా అయిపోతుంది రైస్. సో ఫైనల్గా నేను రాజీవ్ అడిగిన చికెన్ మజ్జిగ పులుసు రెసిపీ ట్రై చేస్తున్నాను. రెసిపీ ప్రాసెస్ అంతా చూశాను, నాకు ఓకే అనిపించింది. ఓకే, నేను చేయగలను అనిపించింది. అందుకోసం అని చెప్పి ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. సో ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మీకు అక్కడ చూపిస్తున్నా. స్ట్రైట్గా ఆల్రెడీ ఒక ఆనియన్స్ చాప్ చేసుకున్నాను కదా, ఆనియన్స్ అండ్ పుదీనా, ఒక 5 to 6 ఎండుమిర్చి అండ్ పక్కనే పచ్చిమిర్చి కూడా ఉంది కదా, అది ఓన్లీ పచ్చిమిర్చి కాదు, పచ్చిమిర్చి ఒక 5 to 6 పచ్చిమిర్చి, వెల్లుల్లి అండ్ అల్లం, ఈ 3 కలిపి మిక్స్ వేసుకున్నా. సో ఆ పేస్ట్ అక్కడ ఉంది అదే. సో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసి కొంచెం లైట్గా ఉప్పు వేసుకున్నాను. కొంచెం అలా ఆనియన్స్ అన్నీ మగ్గుతూ ఉండాలి. అలానే గోల్డెన్ బ్రౌన్ కలర్ అట్లా అవసరం లేదు మనకి, జస్ట్ ఆనియన్స్ మగ్గితే సరిపోతుంది. తర్వాత కరివేపాకు, ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్తో పాటు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ధనియా పౌడర్ అండ్ ఆల్సో హోల్ గరం మసాలా పౌడర్ ఉంటుంది, అది కూడా సైడ్ పెట్టేసుకోవాలి. మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట అవన్నీ కూడా ఈ రెసిపీకి.
సో అలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు నేను ఆల్రెడీ అందులో చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి ఉంచుకున్నాను. చికెన్ ఎట్లా మ్యారినేట్ చేసుకోవాలి అంటే చికెన్ వాష్ చేసుకొని కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన చేసుకోవాలి. సో ఆ చికెన్ని నేను ఇక్కడ తెచ్చి ఆనియన్స్ అన్నీ మగ్గిపోయాక వేసాక చికెన్ కూడా మనకి ఒక 90% వరకు కుక్ అయిపోవాలి. ఇది నార్మల్గా చికెన్ అంతటా చికెన్ ఉడికినా ఓకే, లేదు అంటే మనం కొంచెం వాటర్ వేసుకొని ఉడికించినా సరిపోతుంది. ఈ ప్రాసెస్లో నేను ఎక్కడ కూడా చిల్లీ పౌడర్ యూస్ చేయకూడదు అనమాట. మనం ఈ ప్రాసెస్లో చిల్లీ పౌడర్కి బదులుగా మనం పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నాం కదా, అది యూస్ చేసుకుంటాము. సో ఎక్కడ కూడా నేను చిల్లీ పౌడర్ యూస్ చేయలేదు, ఓన్లీ చికెన్ కుక్ చేస్తున్నాను. జస్ట్ ఇవన్నీ చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని చికెన్ మాత్రమే కుక్ చేస్తున్నాను. ఒక 90% వరకు చికెన్ మనకి కుక్ అయిపోవాలి. ఒక 90% వరకు మనకి చికెన్ కుక్ అయిపోయాక ధనియా పౌడరు, మింట్ లీవ్స్, హోల్ గరం మసాలా అండ్ ఆల్సో పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని ఒక 10 minutes వరకు మళ్ళీ ఉడికించుకోవాలి చికెన్ని. సో ఈ చికెన్ అయిపోయాక చికెన్ అంతా తీసి పక్కన పెట్టేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అది చల్లారిపోవాలన్నమాట చికెన్ అంతా. ఈలోపు మనం మజ్జిగ ఎట్లా చేసుకోవాలో చూసుకుందాం. మజ్జిగ కోసం కర్డ్ తీసుకున్నాను. కర్డ్తోనే అవుతుందిలేండి మజ్జిగ. సో కర్డ్ తీసుకొని నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను కదా, 1/2 kg చికెన్కి నేను 1/2 kg కర్డ్ తీసుకున్నా. అంటే 1:1 రేషియోలో తీసుకోవాలి. మీరు 1 kg చికెన్ తీసుకుంటే 1 kg మజ్జిగ తీసుకోవాలన్నమాట. సో అట్లా 1/2 kg కర్డ్ తీసుకొని దాన్ని ఫుల్గా విస్క్ చేసుకోవాలి. మొత్తం స్టిర్ చేశాను నేనైతే. పెరుగు అనేది గడ్డలుగా ముక్కలుగా ఉండకూడదు, మొత్తం కొంచెం వాటరీగా ఉండాలి. ఫుల్ వాటర్ వేసేయద్దు, అట్లా అని కొంచెం వాటర్ వేసుకొని అట్లా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. సో చికెన్ అంతా చల్లారిపోయాక ఈ మజ్జిగని అందులో కలిపేసి మొత్తం మళ్ళీ మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక ఈ కర్రీలోకి స్పెషల్ రెసిపీకి మెయిన్ ఇదే అనమాట, పోపు. ఈ పోపు ఎట్లా వేయాలి అంటే మళ్ళీ స్టవ్ పైన గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఒక 5 to 6 పచ్చిమిర్చి అండ్ ఆల్సో కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాక కొంచెం లైట్గా చిల్లీ పౌడర్ వేసుకోవాలి కలర్ కోసం. ఎక్కువ వేయొద్దు, జస్ట్ లైట్గా చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అండ్ ఆల్సో స్టవ్ ఆఫ్ చేసాక వేసుకోండి, ఎందుకంటే చిల్లీ పౌడర్ మాడిపోతుంది, మళ్ళీ ఆ స్మెల్ వస్తుంది మనకి. మీరు కుక్ చేసేటప్పుడు కూడా దగ్గు వస్తుంది ఫుల్గా, అందుకని ఆఫ్ చేశాక అందులో చిల్లీ పౌడర్ వేసుకొని అదంతా మిక్స్ చేసి ఆ పోపు అంతా కూడా ఆల్రెడీ మనం మజ్జిగలో కలుపుకున్నాం కదా చికెన్ని, అందులో వేసి మళ్ళీ మిక్స్ చేసేయండి. సో అంతే, ఇంకా మీ చికెన్ మజ్జిగ పులుసు రెడీ అయిపోతుంది. ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, ఇప్పటివరకు అసలు ట్రై చేయలేదు. బట్ రాజీవ్ అడిగాడు కదా అని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా వస్తుందా అనుకున్నాను, కానీ అదిరిపోయింది అసలు. బట్ దీనికి మెయిన్ ఏంటి అంటే మనకి పుల్లగా ఉండాలి పెరుగు. ఒకవేళ పెరుగు అనేది పుల్లగా లేదు అంటే కొంచెం నిమ్మకాయలు కట్ చేసుకొని వేసుకోవచ్చు. మీరు నిమ్మకాయలు కట్ చేసి వేసుకున్న బాగానే ఉంటుంది. బట్ మెయిన్ మజ్జిగ మాత్రం పుల్లగా ఉండాలి, అప్పుడే దీన్ని టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఎలాగో ఉండిద్ది అనుకున్నా, బట్ చాలా డిఫరెంట్గా ఉంది. ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, అది చాలా డిఫరెంట్గా ఉంది. బగారా రైస్తో తింటుంటే చాలా అద్భుతంగా ఉంది అసలు.